హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతోమంది ఎన్నో పూజలు చేస్తున్నాము, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాము, భగవంతుడిని మేము నిత్యం పూజిస్తూ ఉంటాము. కానీ మాకు పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయి, మేము కోరుకున్నది మాకు జరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. మాకు ఆర్థిక పరంగా ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు. ఎన్ని పూజలు చేసినా వ్యర్థమేదా, ఎన్ని పూజలు చేసినా వ్యర్థమేనా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా వ్యర్థమేనా, మాకు ఎటువంటి ప్రతిఫలం దక్కడం లేదు అని బాధపడుతున్న వారికి ఈ వీడియో. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం దేవాలయంలో భగవంతుడిని దర్శనం చేసుకుని రావడం మాత్రమే కాదు, అక్కడ ఉండేటువంటి వాటిని కూడా మనం పరిశీలించాలి. అక్కడ ఉండేటువంటి శిలా శాసనాలను కూడా మనం పరిశీలించాలి. దీని ద్వారా ఒక చిన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేయబోతున్నాను. దేవాలయంలో గనక మనం కొన్ని వస్తువులను దానం చేస్తే ఖచ్చితంగా మనకి పోయినటువంటి అదృష్టం అంతా కూడా తిరిగి వస్తుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షలు అనేవి మనకి పూర్తిగా సమృద్ధిగా దొరుకుతాయని చెప్పవచ్చు. భగవంతుడిని మనం మెప్పించగలిగితే భగవంతుడు మనకి కావాల్సింది ఇస్తాడు. అటువంటి విధంగా మనం దేవాలయంలో కొన్ని వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. మరి ఆ వస్తువులు ఏమిటి, వీటిని మనం ఏ విధంగా దానం చేయాలి అనేది మనం వివరంగా తెలుసుకుందాము. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అయితే జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ సమస్యలతో పోరాడుతూ ఉండేవారికి ఇది చాలా ఒక ఉపశమనంలాగా లభిస్తుందన్నమాట. దాన ధర్మాలకి ప్రతి మతంలో కూడా, హిందూ మతంలో మాత్రమే కాకుండా ప్రతి మతంలో కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక భావన అనేది ఉంటుంది. అయితే మన హిందూ మతాల్లో కూడా ప్రతి పండగకి కూడా ప్రత్యేక సందర్భాన్ని బట్టి విరాళాలు ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. మీ యొక్క జీవితంలో కష్టాల నుంచి ఎదుర్కొనేటట్లయితే, వైఫల్యాన్ని ఎదుర్కొన్నట్లయితే, అదృష్టం మీతో లేకపోతే కొన్ని ప్రత్యేకమైన వస్తువులని దానం చేస్తే చాలు. కేవలం ఈ చిన్న చిన్న వస్తువుల్ని దానం చేస్తే అదృష్టం మీ వెంటే వస్తుంది. అయితే దీనిలో మొదటిది దేవాలయంలో మనం దేవుడి విగ్రహాన్ని ఆలయానికి మనం దానం చేయడము. ఇది నిజంగా చాలా పవిత్రమైనది. అలాగే మనకి ఎంతో పుణ్యఫలితం వస్తుంది. ఒక రకంగా మనం ఏదైనా సరే ఒక వస్తువుని దానం చేస్తే మనకి అప్పుడు మాత్రమే వస్తుంది. కానీ దేవాలయంలో మాత్రం మనం భగవంతుని కనుక దానంగా, దేవుడి యొక్క విగ్రహాన్ని దానంగా ఇచ్చినట్లయితే అది ఎలా మనకి ఉపయోగపడుతుందంటే, మనకి ఆ విగ్రహానికి పూజలు చేసినంత కాలము, అంటే జీవిత కాలము, మన తరతరాలంతా కూడా మనకి ఆ పుణ్యఫలితం అనేది వస్తూనే ఉంటుంది. ఎప్పటికీ కూడా మన జీవితాంతం ఆ పుణ్యఫలితం, మనం ఏ పూజలు చేసినా చేయకపోయినా సరే ఆ పుణ్యఫలితం అనేది మనకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుంది. ఏ సమస్యలు వచ్చినా సరే మనకి ఆ ధైర్యం అనేది నిలబడుతుంది. కేవలం మనకి మాత్రమే కాకుండా మన తరతరాల వారికి కూడా ఆ పుణ్యం అనేది వారికి ఎప్పుడు అండగా నిలుస్తుంది. కాబట్టి మీరు తర్వాత చెప్పే వస్తువులను దానం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ మీకు వీలైతే కనుక, అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా దేవాలయంలో దేవుడి యొక్క విగ్రహాన్ని అయితే దానం చేయండి. అయితే మనం పెద్ద విగ్రహాన్ని ఇవ్వలేకపోవచ్చు, కానీ చిన్న విగ్రహాన్ని అయినా సరే మనం ఇవ్వగలిగితే ఇవ్వవచ్చు. చిన్న చిన్న విగ్రహాలైనా సరే దేవాలయంలో దానం చేస్తే దానికి పూజలు చేసినంత, ఆ భగవంతుడికి పూజలు చేసినంత పుణ్యఫలితం అంతా కూడా మనకి దక్కుతూనే ఉంటుంది. అంతేకాకుండా రాగి లేదా ఇత్తడి లేదా బంగారము లేదా వెండి, వీటిలో మనం ఏ పూజా పాత్రలనైనా సరే దేవాలయంలో కనుక దానం చేస్తే మంచి ఫలితాలు మనకి లభిస్తాయి. దేవాలయానికి ఒకే ఒక పూజ కుండని కనుక మనం దానం చేయగలిగితే మనకి జీవితాంతం కూడా, దీర్ఘకాలికంగా కూడా మనకి అనేక సార్లు ఫలితాలు లభిస్తాయి. అటువంటి విధంగా చేసిన వారికి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ వ్యక్తి యొక్క జీవితంలో డబ్బుకి కొరత అనేది అస్సలు ఉండదు. కాబట్టి ఒక చిన్న పాత్రనైనా సరే, రాగి, ఇత్తడి, మీ స్తోమతని బట్టి, వెండి, బంగారం, ఇలా ఏ పాత్రనైనా సరే దేవాలయానికి ఒక పాత్రని మీరు దానం చేస్తే జీవితాంతం డబ్బుకు అనేది మాత్రం అస్సలు మీకు కొరత అనేది ఉండదు. అలాగే ఆలయాన్ని నిర్మించేటప్పుడు అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న సిమెంటు, టైల్స్, రాళ్ళు, ఇతర సామాగ్రిని కనుక మనం విరాళంగా ఇవ్వవచ్చు. అటువంటి వాటిని మనం ఇవ్వడం వలన ఆలయంలో ఉన్నంత కాలం కూడా మీకు దాని నుంచి ప్రయోజనాలు అనేవి వస్తూనే ఉంటాయి. ఇక ఆలయ ఆవరణంలో రావి చెట్టు నాటడం చాలా పుణ్యకార్యం. ఈ మొక్కలను పెరిగే కొద్దీ మనకి కూడా మంచి సంరక్షణ అనేది ఉంటుంది. దీని నుంచి మనకి మంచి పుణ్యఫలితం అనేది లభిస్తుంది. అలాగే భక్తులు ఆలయంలో కూర్చోవడానికి ఒక సీటుని దానం చేయడము,
ఇక నెయ్యి కానీ నూనె కానీ ఇటువంటి బియ్యము పూజ సామాగ్రి ఇటువంటి వాటిని మనం ఇస్తే మనకు ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ వ్యక్తి యొక్క జాతకంలో ఉండేటువంటి బృహస్పతి బలంగా ఉంటాడు. అదృష్టం అనేది మీ వెంటే వస్తుంది. ఇక దేవుడికి నైవేద్యం సమర్పించడానికి పంచామృతాలను కానీ డ్రై ఫ్రూట్స్ కానీ స్వీట్స్ని కానీ ఇటువంటి వాటిని మనం దానం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది, మంచి పుణ్యం ఉంటుంది. అలాగే ఆలయంలో మనం బియ్యం కానీ గోధుమలు కానీ ఇతర ధాన్యాలు కానీ మనం దానం చేయడం వలన చాలా పుణ్యం అనేది లభిస్తుంది. ఈ విధంగా మనం అన్నదానం చేసిన దానితో సమానం కాబట్టి దీనివలన మనకి జీవితాంతం కూడా మనకి ప్రయోజనం అనేది ఉంటుంది. అన్ని దానాలలో కన్నా అన్నదానమే ముఖ్యమని మన పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అదే మనకి ఎంతో పుణ్య ఫలితాన్ని తీసుకొస్తుంది. కాబట్టి మీ అనుకూలతను బట్టి ఏదైనా సరే దానాన్ని చేయండి, మంచి ప్రయోజనాన్ని పొందండి.